శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా ధనస్సు రాశి యొక్క ఫలితాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఇక ఈ రాశి వారికి గురువు ఉగాది నుండి 14 మే వరకు కూడా 6వ స్థానంలో సాధారణ శుభ్రై ఉంటాడనమాట. అందువల్ల ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక ఆందోళన దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అలాగే రహస్య శత్రువుల బాధ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక 14 మే 2025 నుండి 19 అక్టోబర్ వరకు, అలాగే 6 డిసెంబర్ నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ గురువు 7వ స్థానంలో శుభుడై ఉంటాడనమాట. అందువల్ల రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించు పనులన్నీ కూడా చేస్తారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. ఇక 19 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు కూడా ఈ గురువు 8వ స్థానంలో అశుభుడై ఉంటాడనమాట. అందువల్ల మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యక్రమాలన్నీ కూడా ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యక్రమాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఇక శని. ఈ శని ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా 4వ స్థానంలో అశుభుడై ఉంటాడనమాట. అంటే అర్ధాశ్రమ శని. అందువల్ల అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థాన చలనాలుంటాయి. నూతన వ్యక్తులను కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తంగా ఉండక మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక రాహువు. ఈ రాహువు ఉగాది నుండి 18 మే వరకు కూడా 4వ స్థానంలో అశుభుడై ఉండడం వల్ల చంచలత్వం అధికమవుతుంది. అలాగే గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రయోజన కార్యక్రమాలు ఫలిస్తాయి. అలాగే కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు ప్రయాణాలు కూడా ఉంటాయన్నమాట. 19 మే నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ రాహువు 3వ స్థానంలో ఉంటాడనమాట. అందువల్ల అపకీర్తి రాకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. దాంతోపాటు మనోల్లాసాన్ని పొందుతారు. స్త్రీలతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యక్రమాలన్నీ ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది. ఇక కేతువు. ఈ కేతువు ఉగాది నుండి 18 మే వరకు కూడా 10వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడు. అందువల్ల కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంచే మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడే పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అలాగే 19 మే 2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా 9వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడనమాట. అందువల్ల స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. ముఖ్యంగా ఈ రాశివారు గురు, శని, రాహుకేతువులకు జప హోమ పూజలు కానీ, లేదా సుందరాకాండ పారాయణ కానీ, లేకపోతే ఆదిత్య హృదయ పారాయణ కూడా చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇది ఈ విశ్వావసునామ సంవత్సరంలో ధనుసు రాశి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.